ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. రెండు సుత పెద్ద ఖర్చులే మరి. పెట్టుడే గాని ఏ కాన వెనుకకు రాదు. గోడ కొట్టిన సున్నమే అనుకో రాదుండ్రి. కానీ మన జిందగీలా రెండు పెద్ద కార్యాలబ్బా. పెళ్లి ముచ్చట మళ్ళోపారు చెప్పుకుందాం గాని ఈ జమానాల ఇల్లు కట్టాలంటే తాతలు యాదికి రావాలి. మార్కెట్లో ఏది పట్టుకున్న పిటాన పిరం. ముగ్గు పోసిన కాంచెలి ఇంట్లో పాలు పొంగిచ్చేదాకా ఖర్చులే ఖర్చులు. ఇంత భూమి జాగ అమ్మాలే, లేకుంటే ఇంత అప్పు దేవాలే. గంత తిప్పలుండే సొంత ఇంటి కలను సర్కారే తీర్చి మీదికెళ్ళి దావత్ సుతా ఇస్తామంటే ఇంకెట్లుంటది? ఇగో గిట్లుంటది. రైట్, తెలంగాణలో ఫస్ట్ ఇందిరమ్మ ఇంటికి రిబ్బన్ కటింగ్ అయ్యింది. ఇక కొత్తింట్లో పాలు వంగిస్తున్నారు. కట్టింది ఏడంటే యాదాద్రి జిల్లా సైదాపురంలో లోకల్ ఎమ్మెల్యే బీల్రా ఐలయ్య సారు రప్ప కట్టిస్తే మంత్రి లక్ష్మణ్ సార్ వచ్చిండు ఇంటి పండుగకు. ఒంటర్రా జగలి బెడ్రూమ్ లో బాత్రూమ్ అంతా 5 లక్షలలోనే. ఇంటి వాళ్ళకి పట్టుబట్టలు పెట్టి ఏట పొట్టేలు ఇచ్చిండ్రు. మంచి కుదమట్టంగా ఉంది. ఇల్లు దావత్ గచ్చిగానే ఉన్నట్టు ఉంది. ప్రతి గ్రామంలో ఎవరైతే త్వరగతిగా గృహప్రవేశం చేస్తారో వాళ్ళకు పట్టుబట్టలతో పాటు యాట ఇస్తాను చెప్పిన ఇలా పట్టుబట్టలతో యాట ఇచ్చి గృహప్రవేశం చేసినాం. ఇన్నేళ్ళు పాతిండ్లు ఉన్నాము, ఎవరు పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్ రాగానే ఇల్లు కట్టించిందని తారీఫ్ చేసిర్రు ఇంటి వాళ్ళు. మా బిడ్డలు ఇచ్చినప్పుడు గోరిల్లు ఉంది, వెంకటిల్లు. ఇప్పుడు 10 సంవత్సరాలు 16 సంవత్సరాలు తెలంగాణ చేసినా ఏం రాలే. ఈడనే కాదు అంత ధన కడతానే ఉన్నారు, బిల్లులు ఎత్తుతూనే ఉన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ అయిన ఊళ్ళ జోరున్నది ఇందిరమ్మ ఇండ్లది. డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం 10 ఏళ్ళు దరఖాస్తుల మీద దరఖాస్తులు పెట్టినా రాలే. ఈ గవర్నమెంట్ లో ఏడాదిన్నరకే వచ్చినాయని సంబరపడుతున్నారు. 2 బిల్లులు వేసినాయి, ఇప్పుడు చెక్క కొట్టిండ్రు. ఇక రేపు వస్తాం. సంతోషంగా ఉన్నది సార్. కేసీఆర్ ప్రభుత్వంలో చిత్తబుట్టలో పడేశారు. చుట్టూ మా ఎంఆర్ఓ చుట్టూ తిరిగినా పట్టించుకోలేరు. 5 lakhs చిన్న మాట కాదు. ఒక 7 lakhs 8 lakhs కట్టుకున్న ఇల్లు వాళ్ళకైతే ఒక 5 lakhs అనేది చాలా బెనిఫిట్. ఇప్పటికే 3 లక్షల ఇండ్లు శాంక్షన్ అయితే సగం బడ కట్టు చాలా అయినాయి. మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లు పోయి పనులు అరుచుకుంటున్నారు. ఇంటికి 5 లక్షలు కాదు, 40 టన్నుల ఉసుక కూడా ఫ్రీగానే ఇస్తుంది సర్కారు. ఈ ఇండ్లన్నీ కట్టుడు అయిపోగానే సెకండ్ లిస్ట్ లో ఇంకింత మందికి శాంక్షన్ చేస్తారట. మళ్ళా ఎలక్షన్లు వచ్చే వరకు 20 లక్షల ఇండ్లలో పాల్గొంగియాలనేది గవర్నమెంట్ వాళ్ళ తనలాట.